వరంగల్లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి మరికొన్ని పనులకు శంకుస్థాపన చేయడానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా వరంగల్ వాసిగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా నేను సూటిగా 10 ప్రశ్నలు సంధించదలుచుకున్నా. దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ గారు వీటికి సమాధానం చెప్పి ఈ నగరానికి రావాలి. నేను గతంలో కూడా ఈ ట్విట్టర్ పిట్ట కేటీఆర్ గారు ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా నేను వరంగల్ అభివృద్ధికి సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తే వాటిని దాటవేసేటువంటి ఒక ప్రయత్నం చేశాను. నేనే కాదు, మా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా ప్రశ్నిస్తే వారి ప్రశ్నలు కూడా దాటవేశారు. కానీ ఈరోజు మా నగరానికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము వేసేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చారిత్రాత్మకమైనటువంటి నగరానికి భద్రకాళి టెంపుల్ చుట్టుపక్కల నిర్మించినటువంటి ఈ భద్రకాళి బండు ఇది ఒక మణిహారం లాంటిది. ఈ మణిహారం లాంటి ఈ యొక్క భద్రకాళి బండు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వము హృదయ్ పథకం ద్వారా 21,27,00,000 ఖర్చు పెట్టింది. స్మార్ట్ సిటీ ద్వారా 1,50,00,000 కోట్ల ఖర్చు పెట్టింది. దీంట్లో ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించలేదు. దీని పక్కన ఉన్నటువంటి పద్మాక్షి దేవాలయం అభివృద్ధి పనులకు, జైన్ దేవాలయం అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం ₹1,78,00,000 ఖర్చు పెట్టింది. దీంట్లో కూడా ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. మరి ఇలా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి పూర్తి చేసినటువంటి పనులను ప్రారంభించడానికి అసలు కేటీఆర్ కు ఉన్నటువంటి అర్హత ఏందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నది. నీకున్నటువంటి హక్కు ఏంది? అసలు ఫండ్స్ కేంద్ర ప్రభుత్వానికి ప్రారంభోత్సవాలు మంత్రి కేటీఆర్యా? ఈరోజు డబ్బులు మోడీ ప్రభుత్వానికి డబ్బా సీఎం కేసీఆర్యా? ఇదెక్కడ అన్యాయం అసలు? ఇదే కాదు, ఈరోజు వరంగల్లో వివిధ కార్యక్రమాలకు మీరు శంకుస్థాపన చేస్తా అంటున్నారు. రెడ్డిపురము, ఉరుసు, తర్వాత కాజీపేట దగ్గర బంధన్ చెరువుల వద్ద 120 మిలియన్ లీటర్స్ పర్ డే సీవేజ్ ప్లాంట్స్ ఏవైతే 200 కోట్లతోనే మీరు నిర్మాణం చేస్తున్నారో అవి కూడా పూర్తిగా స్మార్ట్ సిటీ నిధులను ఉపయోగించి నిర్మాణం చేస్తున్నారు. 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో నిర్మాణం చేస్తా ఉన్నారు. అది కాకుండా వరంగల్ కు 4 పక్కల హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, ఏటూరు నగరం ఈ 4 వేస్ లో నిర్మించబోయేటువంటి గ్రాండ్ ఎంట్రన్స్ ఏవైతున్నాయో అవి కూడా 8 కోట్లతోని కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేయదలుచుకున్నారు. వీటికి మీరు శంకుస్థాపన చేస్తున్నారు. ఇవి కూడా కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులతోని చేపట్టేటివి. ఇవి కాకుండా వరంగల్ కార్పొరేషన్ ముందు పోతన విగ్రహము, తర్వాత రాంపూర్ లో ఆక్సిజన్ పార్కు, ఇవి కూడా నిధులతోని అంటే వరంగల్ ప్రజలు కష్టార్జితంతో కట్టినటువంటి పన్నుల ద్వారా మీరు నిర్మాణం చేస్తున్నారు. అంటే మా వరంగల్ సంబంధించినటువంటి నిధులతోనే. దీంట్లో ఏ ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడం లేదు. వీటిని ప్రారంభించడానికి మీకున్నటువంటి నైతిక హక్కు ఏంది? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవని బ్లాగుకు వాడే సుమన్ కావాలి గాని పక్కోని బ్లాగుకు కేటీఆర్ సుమన్ అయితా అంటే ఎట్లా? ఇదంతా ఎట్లున్నదంటే పక్కూరోని పెళ్లైతా ఉంటే వాడి భరత్లో కేటీఆర్ ఎగిరినట్టున్నది. సిగ్గుండాలి. మీకేం హక్కు ఉన్నది? ఇది కాకుండా స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు 2,260 కోట్ల రూపాయలతోని డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దాంట్లో ఇప్పటి వరకు కనీసం 400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వర్క్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రౌండ్ చేయలేదు ఇప్పటి వరకు. అంటే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి నిధులను కూడా వాడుకోలేనటువంటి ఈ దయనీయమైనటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకున్నది? అది కాకుండా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి నిధులు
కేవలం 33 కోట్లు ఖర్చు పెట్టింది, మిగతా అన్ని కూడా ఇప్పటివరకు డైవర్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి నిధులను మీరు ఎట్లా డైవర్ట్ చేస్తారు? మీకున్నటువంటి హక్కేంది? ఏ రూల్ ప్రకారం మీరు డైవర్ట్ చేస్తారు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నాలుగవది, ప్రతి బడ్జెట్లో కూడా గత 3 సంవత్సరాల నుంచి ఏడాదికి 300 కోట్లు వరంగల్ అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పి మరి కేసీఆర్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏడాదికి 300 కోట్లు అంటే 3 సంవత్సరాల్లో 900 కోట్లు విడుదల చేయాలి. ఈ 900 కోట్లలో ఇప్పటి వరకు మీరు ఎంత మంజూరు చేసిండ్రు, ఎన్ని నిధులు విడుదలైనాయి, ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేసిండ్రు, ఆ ఖర్చు చేసినటువంటి నిధుల ద్వారా పూర్తయినటువంటి ప్రాజెక్టులు ఏంది, అభివృద్ధి పనులు ఏంది, వీటికి సంబంధించి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక శ్వేతపత్రం విడుదల చేసి చెప్పండి, ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇన్ని నిధులు విడుదల చేసినాం, ఈ కార్యక్రమాలు చేపట్టినామని చెప్పి. ఐదవది, వరంగల్ కు మాస్టర్ ప్లాన్ కావాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొట్లాడుతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాతనన్నా దీన్ని ఆమోదిస్తుంది, ఇక్కడ పనులను చేపడుతుందని చెప్పేసి ప్రజలు కలలు అన్నారు. ఆ కలలు కలలుగానే మిగిలినాయి. చివరకు ప్రజల ఒత్తిడి మేరకు ఇటీవల ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ను ఆమోదించినట్టు మాకు సమాచారం ఉన్నది. మాస్టర్ ప్లాన్ ఆమోదిస్తే సరిపోతుందా? ఆ మాస్టర్ ప్లాన్ తగినట్టు నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం లేదా అని అడుగుతున్నాం. ఆరోది, వరంగల్ రింగ్ రోడ్, వరంగల్ చుట్టుపక్కల నిర్మాణం చేసేటువంటి రింగ్ రోడ్ లో 2 భాగాలున్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసేటువంటి భాగము పెండ్యాల నుంచి ఆరపల్లె వరకు, రెండవది ఆరపల్లె నుండి మళ్ళీ పెండ్యాల వరకు. పెండ్యాల నుండి ఆరపల్లె వరకు నిర్మాణం జరగాల్సినటువంటి రింగ్ రోడ్డు పనులు ప్రారంభమైనాయి, పనులు పూర్తయినాయి. ఈరోజు వెహికల్స్ కూడా నడుస్తున్నాయి. ఆరపల్లె నుండి పెండ్యాల వరకు నిర్మాణం చేయాల్సినటువంటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయాల్సినటువంటి రింగ్ రోడ్ ఏదైతుందో ఇప్పటి వరకు కనీసం భూ సర్వేలు కూడా నోచుకోలేదు. ఎందుకు మీరు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏడవది, మీరు వరంగల్ కు సమీపంలో టెక్స్టైల్ పార్క్ ఓపెన్ చేస్తామన్నారు. సంతోషం. కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 100 కోట్లతోని మీరు టెక్స్టైల్ పార్క్ కావలసినటువంటి భూములను మీరు కొనుగోలు చేసిండ్రు. కానీ ఇప్పటివరకు అక్కడ ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేకపోయింది. ఆ రోజు దాని ప్రారంభోత్సవానికి, దాని శంకుస్థాపనకి సీఎం గారు వచ్చి టెక్స్టైల్ పార్క్ కోసం 22 సంస్థలతోని 3,900 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకున్నాము. ఇక సూరత్లా, సోలాపూర్లా, మన భీవండిలా ఉన్నటువంటి నేతన్నలందరూ కూడా మొత్తం ఇక్కడ వరంగల్ రావాలి, పరాయి రాష్ట్రంలో మనం ఎందుకు పనిచేయాలని చెప్పి కోతలు పోసాడు. ఇప్పటి వరకు ఎన్ని సంస్థలు వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి కల్పించిందో చెప్పాల్సినటువంటి అవసరం. తర్వాత 8వది, వరంగల్లో ఐటీ హబ్ నిర్మాణం చేస్తా అన్నారు. పిట్టగొడుగు లాంటి 2 బిల్డింగ్లు కట్టేసి దాన్ని ఐటీ హబ్ అంటే సరిపోతుందా? ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు ఇక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అవుతున్నారు వివిధ కోర్సుల్లో. మరి వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఎట్లా? నీ ఐటీ హబ్ ద్వారా ఇప్పటివరకు ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించినావు? దమ్ముంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మీద చర్చించడానికి నాతోని నువ్వు కాకతీయ యూనివర్సిటీకి రావాలి, నాతో డిబేట్ చేయి దమ్ముంటే. అయినా మనమిద్దరం డిబేట్ చేసుడు కాదు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎవిసేట్ చేసినటువంటి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులే తెలుస్తారు నీ సంగతి ఏందో, నా సంగతి ఏందో. ఉద్యమాల పేరు చెప్పుకొని అధికారంకి వచ్చినటువంటి మీరు వెలుగబెట్టింది ఏందో వాళ్ళే తెలుస్తారు. కాబట్టి నేను కేసీఆర్ గారికి ఛాలెంజ్ విసురుతున్నా, ఇక్కడున్నటువంటి నిరుద్యోగ సమస్య మీద దమ్ముంటే కాకతీయ యూనివర్సిటీకి రావాలి. తర్వాత 9వది, వరంగల్ హైదరాబాద్ బిజినెస్ కారిడార్. గతంలో అనేక సంవత్సరాలుగా దీని మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు.
దీని మీద మీరు సాధించినటువంటి పురోగతి ఏందో స్పష్టం చేయండి. ఇక చివరగా పారాసెటమాల్ వేసుకుంటే కరోనా తగ్గుతుందని, కరోనా టెస్టులు చేస్తే మాకేమైనా ప్రైజ్ ఇస్తారా అని చెప్పేసి అవగాహన లేకుండా ఈరోజు మాట్లాడినటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఇప్పుడు వరంగల్కి వచ్చి ఎంతమందికి మీరు కరోనా అంటించదలుచుకున్నారు? మొన్నటికి మొన్న మా జనగాం ఎమ్మెల్యేకి పాజిటివ్ వచ్చింది, మళ్ళా నిన్న నిజామాబాద్ సంబంధించిన 2 ఎమ్మెల్యేలకు పాజిటివ్ వచ్చింది, మీ మంత్రి పిఏకు పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు, డ్రైవర్లకు పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు వరంగల్కు వచ్చి ఎంతమందికి అంటించదలుచుకున్నారు? సావుకి 20 మంది, పెళ్లికి 50 మంది అని చెప్పి మీ సమావేశాలకు మీ సభలకు వేలాది మందితోనే మీరు కార్యక్రమాలు పెట్టుకుంటే దానివల్ల ప్రజలు సఫర్ కావాలన్నా? నువ్వు ఇప్పుడు వరంగల్కి రాకపోతే ఇక్కడ మొత్తం అభివృద్ధి పనులు ఆగిపోతాయా? దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేటీఆర్ గారు వరంగల్కు వచ్చే ముందు మేము సంధించినటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి. సమాధానం చెప్పకపోతే వరంగల్ ప్రజలని యొక్క పర్యటన అడ్డుకొని తీరుతానని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రెండోది, కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి పనుల యొక్క ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రిని పిలవకుండా మీరు ఎట్లా పనులు చేపడతారు, ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు? ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండే నీకు ప్రోటోకాల్ తెలియదా? ప్రోటోకాల్ తెలియకుండా నువ్వు అతని మంత్రి ఎట్లా కొనసాగుతున్నావు? ఈ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో కీలక శాఖలో కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి గారిని ఎందుకు ఆహ్వానించలేదు? మేమేదో మా సాటిస్ఫాక్షన్ కోసం ఆహ్వానించమని మేము డిమాండ్ చేయడం లేదు. కిషన్ రెడ్డి గారు వస్తే ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి పనులను చూపెట్టి మనకు అవసరం ఉన్నటువంటి మిగతా పనుల గురించి ఒక ప్రజెంటేషన్ ఇచ్చి అవగాహన కల్పిస్తే వాళ్ళు మరిన్ని నిధులను శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. అంతేగాని నువ్వు నీ మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవాలు చేస్తే వరంగల్ కురిగేది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రిని పిలవలేదు కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. క్షమాపణ చెప్పి తీరాలి, లేదా ఈ యొక్క ప్రారంభోత్సవాలను మీరు పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. మూడోది, వరంగల్ కు సంబంధించినటువంటి హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నాలుగోది, ఈరోజు వరంగల్లో ఇంకా 25 యాక్టివ్ కేసులు ఉన్నాయి, కరోనా కేసులు. ఈ సందర్భంగా మీరు రావాల్సినటువంటి అవసరం ఉందా? ఈ డిమాండ్లకు ఈ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు సమాధానం చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.